మనలో చాలామంది పేర్లు, ఫోన్ నెంబర్లు లేదా చిన్న విషయాలైనా మర్చిపోతుంటాం. కానీ ఒక వ్యక్తి తన జీవితంలో చూసిన దాదాపు ప్రతి విషయాన్ని మర్చిపోలేదు. అతని పేరు సొలొమన్ షెరషెవ్స్కీ. రష్యాలో నివసించిన అతను సాధారణ మనిషిలానే కనిపించేవాడు. కానీ అతని మెదడు అసాధారణం. ఒకసారి విన్న పదాలు, చూసిన సంఖ్యలు లేదా చదివిన వాక్యాలు అవి అతని మనసులో శాశ్వతంగా నిలిచిపోయేవి. శాస్త్రవేత్తలు అతన్ని పరీక్షించారు. వందల సంఖ్యలు చదివి వినిపించారు. కొన్ని గంటల తర్వాత మళ్లీ చెప్పమన్నారు. అతను ఒక్క తప్పు లేకుండా అన్నీ చెప్పేశాడు. సంవత్సరాల తర్వాత కూడా అదే జాబితాను అదే క్రమంలో గుర్తుపెట్టుకున్నాడు. అతని మెదడు సాధారణంగా గుర్తుంచుకోవడం కాదు. ప్రతి శబ్దానికి ఒక రంగు కనిపించేది, ప్రతి సంఖ్యకు ఒక ఆకారం, ప్రతి పదానికి ఒక దృశ్యం. అతని జ్ఞాపకాలు చిత్రాల్లా ఉండేవి. ఇది అతనికి వరము, అలాగే శాపము. మర్చిపోవడం కూడా మనిషికి అవసరం. కానీ అతనికి వేదనకరమైన జ్ఞాపకాలు కూడా ఎప్పటికీ చెరగలేదు. మనిషి మెదడు ఎంత అద్భుతమో అతని కథ చూపిస్తోంది. మన పరిమితులు మనం ఊహించినంత చిన్నవి కావు. మన మెదడులో ఇంకా అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ కథ మీకు ఆశ్చర్యం కలిగించి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజ జీవిత ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.